సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. కథల సంపుటి శీర్షికన కథలు వింటున్నాం కదా. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రచించిన తిలక్ కథలు వింటున్నాము. అందులో భాగంగా ఈరోజు మనం వినబోతున్న కథానిక ఫలిత కేశం. వినండి. ఫలిత కేశం. ప్రసాదరావు అద్దం ముందు నిల్చున్నాడు. అతనికి తనని తాను తీరిగ్గా చూసుకోవాలనిపించింది. అందులో ఏదో తృప్తి ఉంది, అహం ఉంది. అతనికి బాధ్యతలు ఎక్కువ. ఆ ఊళ్ళో సమాజంలో అతను చెప్పుకోదగ్గ వ్యక్తి. ఒక మిల్లు, పల్లెటూళ్ళలో భూములు, 2-3 మేడలు అతనికున్నాయి. వీటిని జాగ్రత్తగా తెలివిగా నిర్వహించుకుంటూ మున్సిపల్ కౌన్సిలర్గా, రోటరీ క్లబ్బు సభ్యునిగా, సంగీత సభ కార్యదర్శిగా, ఇంకా ఎన్నో సంఘాల్లో సభ్యునిగా తన బాధ్యతలన్నీ నెరవేర్చాలి. దినదినాభివృద్ధి అవుతున్న కీర్తితో పాటు తన మీద గల బరువు, ఒత్తిడి కూడా ఎక్కువ అవుతున్నాయి. వీటన్నింటిలోనూ ఒక మెలకువతో, ఒక తెలివితో తాను వ్యవహరించాలి. అదీగాక తన అభిప్రాయాల్ని, దృక్పథాన్ని నలుగురు అంగీకరించేటట్లు చేయాలి. అతను అందరిలాంటి వాడు కాడు. అందరి విశ్వాసాలు అతనివి కావు. శాస్త్రీయమైన, సహేతుకమైన అతని దృక్పథం ముందు సమాజంలో చలామణి అయ్యే నమ్మకాలు, ఆదర్శాలు అర్థం లేనివిగా కనిపిస్తాయి. మంచి సౌష్ఠవంతో ఉన్న అతని శరీరం అద్దంలో ప్రతిబింబించి అతనికి తృప్తి కలిగించింది. అతని ఆరోగ్యం మంచిది. అతనికో విధమైన గర్వం కూడా. అలాగా అద్దంలో చూసుకుంటున్నంతసేపు అతనిలో ఆత్మవిశ్వాసం ప్రబలం కాజొచ్చింది. తానెంతో అర్థవంతంగా బతికాడు. ఇక ముందు కూడా ఇలాగే ప్రయోజనాన్ని, పరమార్థాన్ని కలిపి జీవితాన్ని సార్థకం చేసుకోగలడు. తనకి ఒక బాహ్యమైన రూప సౌందర్యమే కాదు, లోపల ఒక ఆంతరింగికమైన వ్యక్తిత్వం కూడా ఉంది. తన వ్యక్తిత్వపు ముద్ర ఎన్నింటి మీదనో పడింది. ఈ పట్టణంలో అతని వ్యక్తిత్వం కలసిపోయింది. ఈ పట్టణం అతని వ్యక్తిత్వంతో కలసి పెరిగింది. తాను నిజంగా అదృష్టవంతుడు. ఎవరికో గాని ఇటువంటి తృప్తి కలిగే అవకాశం ఉండదు. ప్రసాదరావు మరోసారి అద్దంలో తన ప్రతిబింబాన్ని నిదానించి చూసుకున్నాడు. అతని మనస్సు చటుక్కున కలుక్కుమంది. అరే, నొసటి మీద ఒత్తుగా వంకర తిరిగిన జుట్టులో తెల్లని వెంట్రుక కనబడింది. అతనికి చిరాకు కలిగింది, ఆశ్చర్యం కలిగింది, భయం వేసింది. ఇంతవరకు ఉన్న మనస్వాస్థ్యం చెడిపోయినట్టయిపోయింది. ఎక్కడిది తెల్ల వెంట్రుక? ఎప్పుడు ఎలా వచ్చింది? అభేద్యం అనుకున్న ఈ కోటగోడకి పగులు ఎలా ఏర్పడింది? ప్రసాదరావు మొహంలో రంగులు మారాయి. అతనికి చీకట్లో ఒంటరిగా నడుస్తుంటే ఎవరో శత్రువులు చుట్టుముట్టినట్లు అనిపించింది. అతను సరదాగా మంచు మీద స్కేటింగ్ చేస్తుంటే చటుక్కున అంచు విరిగి అగాధమైన లోయలోకి జారిపోతున్నట్టు అనిపించింది. తన నిస్సహాయత తనకి తెలియవచ్చింది. ఈ తెల్ల వెంట్రుక ఇక నల్లబడదు. ఈ ఒక్క తెల్ల వెంట్రుక ఆసరాతో తక్కిన వెంట్రుకలు కూడా తెల్లపడిపోతాయి. అతను ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నాడు, పరిష్కరించాడు. కానీ ఇది తన చేతిలో లేదు. ఏదో బలవత్తరమైన శక్తి అతన్ని ఆక్రమిస్తోంది, ఓడిస్తోంది. శ్రీమంతుడైన ప్రసాదరావు, హేతువాదైన ప్రసాదరావు, ఆప్టిమిస్ట్ అయిన ప్రసాదరావు, గౌరవము ప్రతిష్ట గల ప్రసాదరావు, సిసలైన వ్యక్తిత్వం గల ప్రసాదరావు తెల్లబోయి కంగారుపడి అద్దం ముందు వెర్రిగా నిల్చుండిపోయాడు. అవును, తనకి 39 సంవత్సరాలు గడిచి 40వ ఏడు వచ్చింది. ఈ మధ్య ఒళ్ళంతా బరువుగా ఉంటున్నట్టు, నొప్పులు పెడుతున్నట్టు అప్పుడప్పుడు అనిపిస్తోంది. ఆఫీసులో గాని, సభల్లో గాని అలసట కలుగుతోంది. మధ్య మధ్య ఏదో దిగులు ఆవరిస్తోంది. ఇదంతా ఎందుకో ఏమిటో అర్థం కాలేదు. ఇప్పుడు తెలుస్తోంది, తనకి వయసు పైబడుతోంది. తాను వృద్ధాప్యంలోకి అడుగు పెట్టాడు. తన జీవన సూర్యుడు అస్తమయ శిఖరం వైపు ఒరుగుతున్నాడు. ఇలా అనుకుంటూ ఉంటే అతనికి ఒళ్ళు వణికింది. అతన్ని ఎవరో దగా చేస్తున్నట్లు అనిపించింది. అతనికి ఏడవాలనిపించింది.
ఇన్ని ఆశలు, ఆదర్శాలు, కట్టుదిట్టాలు చేసుకున్న ప్రకృతి ధర్మం ముందు మానవుడు ఎంత అల్పుడు, నీరసుడు అయిపోతాడో తెలిసిపోయింది. మరి ఎందుకీ జీవితమనే నాటకం? అతనికి తన ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉందో అని అనుమానం కలిగింది. డాక్టర్ చేత ఒకసారి చెకప్ చేయించుకోవాలి. బహుశా తనకు రక్తపోటు ఎక్కువై ఉండొచ్చు. ఊపిరితిత్తులు బలహీనమైపోవచ్చును. మధుమూత్ర రోగం వచ్చి ఉండొచ్చును. రేపే వెళ్ళి డాక్టర్కి చూపించుకోవాలి. భోజనంలో కారం పులుపు తగ్గించాలి. తగినంత విశ్రాంతి కావాలి. ఇన్ని సంఘాల్లో సభ్యత్వాలు వదులుకోవాలి. అరే, ఏమైపోతున్నాడు తను? ముసలివాడు, రోగి, బలహీనుడు, భయస్థుడు. ప్రసాదరావు అనే అఖండ జీవనది పాయలు పాయలై నిర్ణయాపూరితమైన కాలపు ఇసుక పర్రలలో పడి ఇంకిపోతుందా? ఇంతలో అతని గది తలుపు తెరుచుకుంది. కామేశ్వరి చేతిలో మరచెంబుతో నవ్వుతూ వచ్చింది. ఏమిటి అలాగా అద్దంలో చూసుకొని మురిసిపోతున్నారు? అంది దగ్గరగా వచ్చి. ప్రసాదరావు ఆమెను నిదానించి చూశాడు. నల్లగా, ఒత్తుగా, వంపులుగా ఉన్న ఆమె జుట్టు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంది. ఆరోగ్యంగా, ప్రౌఢంగా, అందంగా ఉన్న ఆమె పసిమి ఛాయను మరింత అందగింపజేస్తూ నీలమేఘంలా ఉంది. వెనకాల చుట్టుకున్న సిగలోని తెల్ల పువ్వుల తాలూకు పరిమళం పరువమైన యవ్వనపు బరువుని, మత్తుని సూచిస్తోంది. ఆమె జుట్టులో ఎక్కడా తెల్ల వెంట్రుక లేదు. ఏమిటండి అలా చూస్తున్నారు నా మొహాన్ని? అంది కామేశ్వరి. ప్రసాదరావులో ఏదో అసూయ కదిలింది. ఆమెకి తనకి గల వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. తమ ఇద్దరి మధ్య వయస్సులో గల తేడా కూడా గుర్తుకు వచ్చి అతని ప్రాణం గిజగిజలాడింది. 8 ఏళ్ల వ్యత్యాసం ఉంది తమ ఇద్దరి వయసులో. ఆమెకు 32 అయినా చిరాకులు, బాధ్యతలు తనకున్నంతగా లేనందువల్ల కాబోలు ఆమె ఇంకా 4 చిన్నదిగా కనబడుతోంది. ఆమె బుగ్గల్లో, భుజాల్లో ఆరోగ్యపు నిగనిగ ఉంది. అతని మొహంలో వయసు పెరిగిన తాలూకు చారలు తొంగి చూస్తున్నాయి. అతను నీరసంగా, విషాదంగా నవ్వి మంచం మీద చతికిలబడ్డాడు. ఆమె అతని దగ్గరగా నిల్చొని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి గోముగా అంది. ఏం అలా ఉన్నారు దొరగారు? అతను నిట్టూర్చాడు. ఇదిగో ఇలారా అని ఆమెను అద్దం ముందుకు లాక్కెళ్ళి నిల్చున్నాడు. తన నొసటి మీద ఉన్న తెల్లు వెంట్రుకల్ని చూపించి చూడు అన్నాడు. ఆమె కిలకిలా నవ్వింది. అయ్యో ముసలి మొగుడు అని సాగదీసింది, నవ్వులాటగా హేళన చేస్తూ. కాని అతనికి బాధ కలిగింది. మళ్ళీ అసూయ ప్రజ్వరిల్లింది. ఒకే జీవనయాత్ర చేస్తున్న తమ ఇరువురిలో వ్యత్యాసం ఇంతగా ఉండటం సబబు కాదనిపించింది. కళ్ళు మూసుకుని మంచం మీద పడుకున్నాడు. బాధగా నిట్టూర్చాడు. ఆమెకు పెట్టి పోషించేందుకు తానున్నాడు. నౌకర్లున్నారు. వంటవాడున్నాడు. ఆమెకి ఏ విషయంలోనూ నలిగిపోవాల్సిన అవసరం లేదు. చివరికి ఆమెకు కాన్పులు కూడా ఎక్కువ లేవు. ఒక్కడే కొడుకు. బుద్ధిగా చదువుకుంటున్నాడు. ఆమె కోరిన కోరికలన్నీ తీరుతున్నాయి. రేడియో, సినిమా, పేరంటం, వ్రతాలు. ఆమెకు అంతా కాలక్షేపమే. ఆమె ఉపవాసాలుంటుంది నిజమే, కానీ అవి ఆమె ఆరోగ్యాన్ని మరింత సంరక్షిస్తున్నాయి. అతనికేదో బెంగ పుట్టింది. కామీ అన్నాడు బాధగా. ఏమండి అంది కామేశ్వరి సిగలో పువ్వులు సర్దుకుంటూ. ఇక నేను ఎక్కువ కాలం బ్రతకను, నేను ముసలివాణ్ణైపోతున్నాను అన్నాడతను. ఆమె వింతగా, భయంగా అతని వైపు చూసింది. నాకు బ్లడ్ ప్రెషర్ ఉంది. నాకు తెలుసును. ఆమె వెళ్ళి అతని పక్కన కూర్చుంది. చచా, ఏమీ లేదు. మీకు 100 ఏళ్ల ఆయుష్, నాకు తెలుసు అంది. నే గనక పోతే నువ్వొక్కత్తవే బాబును పెంచుతూ ఉండగలవా అన్నాడు అతను గాద్గదికంగా. ఆమె అతన్ని హత్తుకుంది. ఏమిటి ఇలా పిచ్చివారైపోతున్నారు ఇవాళ? అసలేమొచ్చింది? ఆమె సాలోచనగా, నిశ్చయంగా అంది. నేను ముందు పోతాను. నాకు తెలుసు, పసుపు కుంకుమలతో నేను పుణ్యస్త్రీగా చచ్చిపోతాను. ఏడిశావ్. నిజం, త్రిపుర సుందరి నన్ను అన్యాయం చేయదు. మీకేం పర్వాలేదు. అయినా ఒక్క తెల్లు వెంట్రుక్కి ఇంత బేజారెత్తిపోతున్నారేమిటి? మా పినతండ్రి కొడుక్కి 25 ఏళ్లు రాకుండానే జుట్టంతా తెల్లబడిపోయింది. కానీ నా విషయం వేరు. తెల్ల వెంట్రుక నాకు సూచన కామి.
నా ఒంట్లో ఉన్న సత్తువ క్రమంగా హరించుకుపోతోంది. ఎప్పుడు కాదు, నా దేవత మీద, నా పూజ మీద నాకు నమ్మకం ఉంది. త్రిపురసుందరి ఎన్నోసార్లు కల్లో కనబడి నాకు చెప్పింది. ఆమె గొంతులో విశ్వాసం కంగుమని మోగింది. మూఢనమ్మకం అన్నాడతను. ఇదిగో, ఇలా అంటే అలా అంటారు. పోన్లేండి బాబు, నా నమ్మకాలు నావి. మీరు పడుకోండి, వెర్రిమొర్రి ఆలోచనలు పెట్టుకోక. చా, ఇక ఇంత భయస్థులు అనుకోలేదు మీరు. ఆమె అనునయంగా మాట్లాడి అతని పాదాలు నొక్కుతోంది. ప్రసాదరావు కళ్ళు మూసుకున్నాడు. అతను కొంచెం సిగ్గుపడ్డాడు, తన ఆవేశానికి, భయానికి. కాని తన భార్యకున్న విశ్వాసం తనకి లేదు. తన ఉద్దేశంలో ఆమె మంచిది, శీలవతి, సద్గృహిణి. అన్నిటికన్నా ఆమె మూఢురాలు. తనకి దేవుడు, మతాలు, పూనకాలు, తావేదులు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. ఆమెకు అన్ని నిజాలు. గడ్డం పెంచుకున్న ప్రతి బైరాగిలోనూ ఆమెకి మహత్తు గోచరిస్తుంది. ప్రతి పటంలోనూ దేవుణ్ణి చూస్తుంది, వ్రతాలు చేస్తుంది, ఉపవాసాలుంటుంది. తనని, తన కుటుంబాన్ని దేవుళ్ళు 1000 కళ్ళతో కనిపెట్టి రక్షిస్తున్నారని ఆమె నమ్మకం. దేవుళ్ళు, దేవతలు ఆమెకి కలలో కనబడి ఆమెకి వరాలు అడిగినన్ని ఇచ్చి వెళ్ళిపోతుంటారు. ఆమెలో ద్వైధీభావం లేదు, సంశయం లేదు. అందుకే ఏమో ఆమె ఎప్పుడూ హాయిగా నిశ్చలమైన సరోవరంలాగా ఉంటుంది. నా పాదాలు కళ్ళకు అద్దుకుంటావేమిటి? చచా అంటాడతను. నా దేవుడెవరో నాకు మీకన్నా బాగా తెలుసులేండి అంటుందామె. ఈ పూజలు, ఉపవాసాలు ఏమిటి కామి? నీ ఆరోగ్యం పాడైపోతుంది అంటాడతను. ఆమె అతన్ని చూసి జాలిగా నవ్వి ఖాతరు చెయ్యదు. ఏమైనా తర్వాత రోజు నుంచి ప్రసాదరావు మారిపోయాడు. భార్యను చూడగానే అతనికి ఎందుకో అసూయ అనుకోకుండానే కలిగేది. అతనిలో భయం పెరగజొచ్చింది. డాక్టర్లకి చూపించుకుంటాడు. వాళ్ళు కొంచెం బ్లడ్ ప్రెషర్ ఉందనో లేదనో మరొకటో ఏదో అంటారు. దాంతో అతనికి మతిస్థిమితం పోతుంది. ఇప్పుడు అతను ఆహార విహారాలు చాలా నియమంగా చేస్తున్నాడు. చప్పిడి కూడు తింటున్నాడు. రాత్రులు నిద్ర కోసం అప్పుడప్పుడు మాత్రలు మింగుతున్నాడు. భార్యని కసురుకుంటున్నాడు. ఆమె పక్కన ఉంటే అతనికో విధమైన బాధ, అసూయ, పైబడుతున్న వయస్సు అన్ని జ్ఞాపకం వచ్చి పిచ్చివాడైపోతున్నాడు. అతను కసురుకున్న కొలది కామేశ్వరి మరీ ఓర్పుగా ఉంటోంది. చిరునవ్వుతో, లాలనతో అతన్ని మరిపించాలని చూసేది. మీరు కూడా వచ్చి నాతో పూజ చెయ్యండి, ఈ సంశయాలు, బాధలు ఉండవు అనేది. నిజమే ఏమో అనుకునేవాడు. కాని ఇంతలోనే అతని శాస్త్రీయ దృక్పథం అడ్డు వచ్చేది. హేళన చేసేవాడు ఆమెని, ఆమె విశ్వాసాల్ని ఏదో తెలియని కసితో. 6 నెలల్లో మరికొన్ని వెంట్రుకలు కూడా తెల్లబడ్డాయి. ప్రసాదరావుకి అద్దంలో చూసుకోవడమే భయంగా ఉంది. లోపల పెరుగుతున్న అసంతృప్తిని, అస్థిమితత్వాన్ని కోపం నిర్దయగా మార్చి భార్య మీద, నౌకర్ల మీద, రైతుల మీద, మిల్లు కూలీల మీద చూపించేవాడు. హఠాత్తుగా ఒకనాడు అతని భార్య తెలివి తప్పి కింద పడిపోయిందని ఫోన్లో చెప్పినప్పుడు ఆఫీసు నుంచి ఇంటికి పరిగెత్తుకెళ్లాడు. ఆమె పెద్ద మంచం మీద దిండ్ల నానుకొని పడుకొనుంది. డాక్టరు, ఆ ఇంటి నౌకర్లు అక్కడే ఉన్నారు. ఏమైంది డాక్టర్ అని ప్రసాదరావు గాబరగా అడిగాడు. ఈమెకి జ్వరం చాలా తీవ్రంగా ఉంది. న్యూమోనియా అని అనుమానిస్తున్నాను. డాక్టర్ తల పంకించి చెప్పాడు. ఏం ప్రమాదం లేదు కదా? ఈమె గుండె కూడా సరిగా పనిచేయడం లేదు. అవును కాని ప్రసాదరావు గారు, మీరు ఈమె విషయంలో ఏ శ్రద్ధ తీసుకోనట్టు తెలుస్తోంది. ఈమె రోజు రోజుకు ఉపవాసాలు, స్నానాలు చేస్తున్నారట. మీరెందుకని వారించలేదు అని ప్రశ్నించాడు డాక్టర్. నిజమే, తాను పట్టించుకోలేదు. కానీ ఆమె చేసే స్నానాలు, పూజలు, వ్రతాలు, ఉపవాసాలు తన కోసమే. నిజంగా తన కామేశ్వరి తన కోసమే ఏం చేసినా స్వార్థం ఒకంత కూడా లేని ఆమె గృహిణి జీవితం అతని కళ్ళకు కట్టింది. అతనిలో ఏదో పశ్చాత్తాపం, బాధ వెల్లువై ఉబికాయి. ఆమెతో పోల్చుకుంటే తనెంత అల్పుడుగా గోచరిస్తాడో కూడా తెలుసుకున్నాడు. కామేశ్వరి కళ్ళు తెరిచి అటు ఇటు చూసింది. తనని చూసి నీరసంగా చిరునవ్వు నవ్వి, నాకేం భయం లేదు, మీరు వెళ్ళి భోంచేయండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అంది.
ఇప్పుడు ఇంత జ్వరం తీవ్రతలోనూ తనని గురించే ఆమె ఆందోళన. ప్రసాదరావు సిగ్గుతో పశ్చాత్తాపంతో కూరుకుపోయాడు. ఆమె దగ్గర కూర్చొని నొసటి మీద కురుల్ని సవరిస్తూ, కామి, నీకు నయమయ్యేదాకా ఇంకొక పని ఏది చూడను, నీ దగ్గరే ఉంటాను అన్నాడు. ఆమె స్నేహ పిచ్చిలంగా నవ్వింది. వారం రోజులైనా జ్వరం తగ్గే సూచనలేమీ కనబడలేదు. ఆమె హృదయ పరిస్థితి భయవాహంగా ఉందని చెప్పాడు డాక్టర్. ప్రసాదరావుకి అన్నం సహించదు, నిద్ర పట్టదు. అలాగే ఆమెను కనిపెట్టుకొని కూర్చున్నాడు. ఆమెకి ధైర్యం చెబుతున్నాడు. నాకేం భయం లేదు, అన్నింటికీ త్రిపుర సుందరే ఉంది. మీరు నా ఎదురుగా ఉన్నారు, నా కొడుకున్నాడు, నాకు కావాల్సిందేముంది? ఇంక చనిపోయినా సరే. చప్పున ఆమె నోరు మూశాడు ప్రసాదరావు. అంత ఆందోళనలోనూ అతనికి ఒక ఆశ్చర్యం కలిగింది. ఆమెలో ఉన్న నిబ్బరం, ఆమె తన జబ్బును గురించి, తన పరిస్థితిని గురించి ఏమాత్రం భయపడటం లేదు. ఒక్క తెల్ల వెంట్రుక కనపడగానే తాను చలించిపోయాడు. ఆమె ఆసన్న మృత్యువుకి కూడా కొంచెమైనా కంగారు పడదు, బాధపడదు, భయపడదు. నిశ్చల సరోవరంలాగా నిర్మలంగా ఉంది. ఏ అఖండ విశ్వాసం, ఏ రహస్యం ఆమెకి శక్తినిచ్చింది? ఇంత విజ్ఞానంతో, శాస్త్రీయ దృక్పథంతో కూడా తానెందుకింత చపలుడు, దుర్బలుడు అయిపోయాడు? ఒకనాడు ఉదయమే కామేశ్వరి భర్తని పిలిచింది. ఇద్దరు డాక్టర్లు ఆమె మంచం పక్కనే ఉన్నారు. ప్రసాదరావు ఏడుపును ఆపుకుంటూ ఎర్రని కళ్ళతో చూస్తున్నాడు. చూడండి, అంది నీరసంగా కామేశ్వరి. నా నొసట మీ చేత్తో కుంకుమ పెట్టండి అంది. ప్రసాదరావు వణికే చేతులతో ఆమె భాలాన బొట్టు పెట్టాడు. ఆమె తలను తన ఒళ్ళో పెట్టుకున్నాడు. కామి, నన్ను అన్యాయం చెయ్యకు అని ఏడ్చాడు. ఆమె కళ్ళు తెరిచి పాలిపోయిన పెదాల మీద చిరునవ్వు వెలుగుతుండగా ఇలా అంది. నేను మీకు చెప్పాను కదూ, పసుపు కుంకాలతో నేనే మీ సెలవు తీసుకుంటానని. త్రిపుర సుందరి నాకు అన్యాయం చెయ్యదు. త్రిపుర సుందరి నాకు అన్యాయం చెయ్యదు. ఆమె వదనంలో శాంతము, తృప్తి అలుముకొనున్నాయి. అవిశ్వాసి అయిన ప్రసాదరావు రెండు చేతులెత్తి పైకి నమస్కరించి, ఓ భగవంతుడా, నా భార్యను బ్రతికించు అని ఆక్రోశించాడు. డాక్టర్ క్షణక్షణం మందులిస్తూ, ఇంజెక్షన్లిస్తూ మృత్యువుతో కుస్తీ పడుతున్నారు. ప్రసాదరావు లేచి స్నానం చేసి పట్టుబట్ట కట్టుకుని కామేశ్వరి పూజా మందిరంలోకి వెళ్ళి త్రిపుర సుందరి ముందు మోకరిల్లాడు. కన్నీళ్లతో ఆమెను వేడుకుంటున్నాడు. ఇంతలో కెవ్వుమని కేక, నలుగురు ఏడ్చిన ధ్వని. ప్రసాదరావు స్పృహ తప్పి త్రిపుర సుందరి పాదాగ్రాల వద్ద పడిపోయాడు. కథ సమాప్తం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో మంచి కథతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.